ఇప్పుడు లేటెస్ట్ మీరు 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు డెసిషన్ ఇచ్చిందంట కేటీఆర్ గారి విషయంలో. అది అనుకున్నదే కదా, ఊహించిందేగా. అయితే దర్యాప్తు అయితే కొనసాగించవచ్చు. ఈ నెల 30 లోపల కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఏసీబీకి జారీ చేసిందంట. అది ఊహించిందేగా, వాయిదా వేసిందంటే ఊహించిందే కదా. అంటే ముందే వస్తుందని ఊహించారంటారా? అన్నీ ఇప్పుడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏది ఎప్పుడు వస్తుందో అన్ని ఊహించి చెప్పొచ్చు. ఎవరికి ఎటువంటి ఏ స్థాయిలో ఉండాలి, ఎటువంటిది వస్తుంది. పేదాడికి రాదు, సెలబ్రిటీలకి. సో ఇప్పుడు అరెస్ట్ ఉండదు ఇక్కడ, ఈ నెలాఖరు వరకు అరెస్ట్ ఉండే అవకాశం లేదు. అంతే కదా. దీని వెనకాల ఏమేమి జరుగుతుంది, ఒక దురదృష్టకరమైన దశలో భారతదేశం ప్రజాస్వామ్యం చట్టాలు ఉన్నాయి. అది ఎటు వెళ్తాందో ఇదేంటనేది తెలియదు. సో మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూ ఏంటి సార్ అసలు? ఏమనండి, వాళ్ళ కుటుంబం గొడవలు గరగరక కహాని ఉంటుందండి. పెరిగొచ్చిన పిల్లలు ఉండాక ఆస్తి తగాదాలో ఏవో ఉంటాయండి. వాళ్ళ ప్రైవేట్ జీవితాలు వాళ్ళకి ఇష్టం అండి. వాళ్ళు బయటకు వచ్చినారు సెలబ్రిటీలు కాబట్టి ఏదో మాట్లాడుకుంటే వరకు ఓకేనండి. ఏంటి అని చర్చించుకోవాల్సిన అవసరం సమాజానికి లేదండి. ఎవరు బతుకు తీరు వాడు చూసుకోవాలి తప్పించి వాళ్ళది ఏంటో తెలుసుకుంటే మూలాన్ని వాళ్ళ కడుపులో ఉండండి. సమాజం కష్టపడే వాళ్ళ కడుపు, మీ కడుపు నిండదు, నా కడుపు నిండదండి. ఇప్పుడు మొన్నకి అన్యాయం జరుగుతుంది అనేది కొట్టుకొని ఉండాలి. కోర్టులోనే చూసుకుంటారు. సమాజానికి ఏంటి అవసరం ఏంటి? మనం తిరుగుతాం. అట్లా పోలీస్ స్టేషన్ అవసరం లేదుగా, పోలీసులు కూడా అవసరం లేదు కదా. పోలీసులు ఉందో వాళ్ళకి న్యాయం చేయడానికి. అతనికి ఉండదు చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఇచ్చిన హక్కులు పోలీసులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు. వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిడ్రెస్ చేయాల్సిన వాళ్ళు కోర్టులు అవి చూసుకుంటాయి. దానికి సమాజం దాని మీద క్యూరియాసిటీ పెట్టుకుని ఆ ట్యూన్ అయిపోయి టీవీ వాళ్ళకి రేటింగ్లు రావచ్చు, పత్రికలు వ్యూవర్షిప్లో రావచ్చు. కొంతమంది సైకో వాళ్ళు ఉంటారు, యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండాలి, సైకోలు ఉంటారు. వాళ్ళకి ఇదే జీవితం, అదేమైంది ఇదేమైంది అని ఇతర జీవితాల్లో ఎతికి సంతోషపడేవాడు తప్పించి వాడి జీవితం ఏంటి, నేను ఎట్లా పెరగాలి, సాయంత్రానికి నేను ఏ రకంగా బాగుపడాలి, రేపొద్దు నేను ఏ రకంగా జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకునేవాడు ఇటువంటి అల్పమైన విషయాలు పట్టించుకోడు. అది వాళ్ళ సెక్టర్ వేరే ఉంటుంది కాబట్టి ఈ అల్పమైన స్థాయిలో ఉండే వాళ్ళ గురించి వాళ్ళ కోసం మనం మాట్లాడటం అనేది అది. రంజిత్ అనే అతను హాస్పిటల్లో ఉన్నాడు, కొట్టాడు మోహన్ బాబు. ఇవాళ కూడా ఫుడ్ తిన పరిస్థితి అంట. ఇవాళ కూడా ఫుడ్ పూర్తిగా తినలేదు. మెడికల్ రిపోర్ట్ వస్తే దాని మీద బట్టి మాట్లాడవచ్చు అండి. ఆయనకి తగిలిన దెబ్బ ఎక్కడ, ఏ రకమైన పార్ట్లో తగిలితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అనేది బులెటిన్ వచ్చి కనుక మెడికల్ రిపోర్ట్ బయటకు తీస్తే అఫిషియల్గా అప్పుడు మాట్లాడదామండి. పరామర్శించవచ్చు, ఏముందండి. ఇప్పుడు నేను ఒక మనిషిని కోపోద్రిక్తంతో ఎమోషనల్ ఇదయ్యి ఒక చెంపదెబ్బలు కొట్టాను అనుకోండి, వెళ్ళి పరామర్శ తప్పు అయింది బాబు, పొరపాటు అయింది, సారీ అని చెబుతాను. నిజంగా తగిలింది దెబ్బ తగిలి ఉండొచ్చు, ఏ రకంగా తగిలింది ఏంటి అనేది బయట మాటలు నేను విన్నాను, నమ్మను. అతను తగిలిన దెబ్బ ఏంటి అనేది మెడికల్ రిపోర్ట్ అఫిషియల్గా రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్ట్ మీద మనం మాట్లాడుకుందాం. తగిలిన దెబ్బను బట్టి అక్కడ గాయాన్ని బట్టి ఏ పార్టీకి ఏమవుతుంది, మాట్లాడే స్థితి ఉంటుందా, అన్నం తినే స్థితి ఉంటుందా, అన్నం తినే స్థితి ఉంటుందా, స్పృహ లేని స్థితి ఉందా, మనిషిని గుర్తుపట్టలేని స్థితి ఉందా, ఇవన్నీ ఛానల్ వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు అత్యాచారం కేసు పెట్టారంట. పెట్టుకోవచ్చు, ఏముంది, ఏదైనా పెట్టుకోవచ్చు, పెడతానికి ఏముంది. సెక్షన్లు పెడతాం ఏముంది, అది ఎంతవరకు సమంజసం ఏంటి అనేది. అది యాక్చువల్లీ అది అసాల్ట్ కేసు కిందకే వస్తుంది కానీ హత్యాయత్నం కేసు కిందకి రాదు. దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఐరన్ సబ్స్టాన్స్ తో కొట్టాడు కాబట్టి అది హత్య కిందకు వస్తుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఆవేశంలో అది ఐరనా లేకపోతే ఇంకోటి అనేది కాదు. అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఆవేశంలో అటు ఇటు ఉంటే వీళ్ళు వెళ్ళిపోయి ఏమంటే ఇప్పుడు ఏమంటారండి అని మైక్లో మొహం పెడతాం, అసాంఘికం, అసభ్యం, అశ్లీలం, దాని ఇంకేమన్నా సంఘ వ్యతిరేకం. అంటే అసలు ఆ రిపోర్టే చేయకూడదు అంటారు. 100% చేయకూడదు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళ సొంతం. పబ్లిక్లోకి వస్తే మీరు ఏమన్నా మాట్లాడండి. పబ్లిక్ అంటే రోడ్డు మీదకి వస్తేనే, వితౌట్ ఇన్విటేషన్, వితౌట్ ఇది మీరు 4 గోడల మధ్యలోకి వెళ్ళిపోయి 3 పిల్లల గొడవల్లోకి లేకపోతే వేరే ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి కెమెరాలు పెట్టి దాని మీద మేము రేటింగ్లు చేసుకుని శవాల మీద పేలాలు ఏరుకుంటామంటే కుదరదు. మెరుగైన సమాజం కోసం అంట. ఇదే మెరుగైన సమాజం కోసం కోతల అవసరం చూపిస్తాం. మెరుగైన సమాజం కాదు. ఇప్పుడు ఎన్డీటీ వారిది చూపించారు, అదేంటంటారు, అది మీడియాకి స్వేచ్ఛ లేదంటారా? స్వేచ్ఛ లేదు, 100% లేదు. అది వైలేషనే. ఎలా చెప్తారు? నా ప్రైవేట్ లైఫ్ లో నేను 100 మంది అమ్మాయిలు ఇష్టపడిన వాళ్ళతో నేను రొమాన్స్ చేసుకుంటాను. చేయండి, కానీ ఎన్డీటీ వారి రాజ్భవన్ కోరికలు ఉండవు ఆయనకి. పబ్లిక్ ప్రాపర్టీ అయినా బెడ్రూమ్ లో రోజు తెరిచి పెట్టుకుంటాడా? ఆయన 3 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఉంటాయి కదా. ఉండొచ్చు. ప్రజా సొమ్ముతోటి ప్రజా జీవితం ఉన్నప్పుడు
అది పబ్లిక్ ప్రాపర్టీ. పైగా అయితే మీరు ఆయన కెమెరాలు పబ్లిక్ పెడతారు. మనిషి. పబ్లిక్ మనిషి అయితే వన్స్ సెలబ్రిటీ అయిన తర్వాత అవునండి, పబ్లిక్ ఆయన ప్రైవేట్ ప్రైవేట్ లైఫ్ ఉండదండి. ఆయన ప్రైవేట్ లైఫ్ ఉండదా? ఉండదు. ఎందుకు వన్స్ ఉండదు? సెలబ్రిటీ అయిన తర్వాత పబ్లిక్ మనీ తోటి ఆ, నువ్వు రక్షణ పొందినా ఉమ్. లేదు, నువ్వు జీతం తీసుకుంటున్నా, ఆ. యు ఆర్ ది పబ్లిక్ అయితే ప్రాపర్టీ. మీరందరూ ఛానల్స్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ఐఏఎస్ లో ఐపీఎస్ లో మంత్రులు చేస్తున్నారు కదా. వినండి చేస్తున్నారు. వినండి, వాళ్ళ బెడ్రూమ్ లో కూడా కెమెరాలు పెట్టుకుని బాబు మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా మేము లైవ్ చేసుకుంటామని చెప్పి పెట్టండి. జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీం స్ట్రింగ్ కోర్టు ఆపరేషన్ జడ్జిలు. చేస్తున్నారు కదా. స్టింగ్ ఇన్ఫర్మేషన్ వద్దు మీకు. ఇప్పుడు మీరు డైరెక్ట్ అన్నారు పెట్టం కదా స్ట్రింగ్. కాదు, స్టింగ్ డైరెక్ట్ వద్దండి, స్టింగ్ అవసరం లేదు. మీరు అన్నారు కదా ఇప్పుడు పబ్లిక్ డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి అది స్వేచ్ఛ జీవితం, వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లో ఉండవన్నారు కదా. కాబట్టి ఆ థియరీ ప్రకారం మీ జర్నలిస్ట్ సంఘాలు, మీ జర్నలిస్ట్ నాయకులు వెళ్ళిపోయి ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు, ప్రెస్ క్లబ్ వాళ్ళు వెళ్ళిపోయి ప్రతి బెడ్రూమ్ లోనో కెమెరా పెట్టండి. అట్లా పెట్టం కదా. ఎందుకు పెట్టరు? పెట్టండి. ఇప్పుడు ప్రైవేట్ జీవితం అలా కాదు, అలా ప్రైవేట్ అలా జీవితం పెట్టడం లేదు, మరి అలా ఇంకేంటి? పెట్టడం లేదు. అదే చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏముండయండి, రాజ్భవన్ లోకి మీరు వెళ్ళే హక్కు లేదు. ఎవరు చెప్పారు సార్? పబ్లిక్ ప్రాపర్టీ అది. పబ్లిక్ ప్రాపర్టీ అయితే పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతారు అక్కడికి. గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ పిలిచినప్పుడే మీరు అక్కడికి వెళ్ళాలి. ప్రెస్ ఎప్పుడు సక్రమంగా ఉన్నప్పుడు. అక్రమం సక్రమంగా లేదన్నప్పుడు ప్రగతి భవన్ లో ఎన్నో అక్రమాలు జరిగింది. మరి రిపోర్టింగ్ చేశారా మీరు? చేస్తాం. ఎన్ని చేశారు? స్ట్రింగ్ ఆపరేషన్ ఒక్కోసారి స్టింగు బొంగు పక్కన పెట్టండి. డైరెక్ట్ చేయలేమండి. స్టింగు బొంగు పక్కన పెట్టండి. డైరెక్ట్ గా చేయలేము. ఎందుకు చేయలేదు? మరి రాజ్భవన్ లో చేసింది అదే కదా. స్ట్రింగ్ ఆపరేషన్ అది జరిగింది. మరి ఈ స్టింగ్ ఎక్కడ ఎందుకు చేయలేకపోయారు? మీరు అంత సాహసం ఎందుకు చేయలేకపోయారు? మీ అవసరార్థమా? ఏమి లేకపోయింది కాదు, మీ అవసరార్థం కాదు. ఇక్కడికి వచ్చి మెడల్ వచ్చి నడుము మీద తంతారు కాబట్టి, ఒంగోబెట్టి తంతారు కాబట్టి, లేకపోతే అక్కడ కవర్లు అందినాయి కాబట్టి, అక్కడి నుంచి మీరు బానిసలుగా మారారు కాబట్టి పాలకులకి మీ ఇష్టానుసారం మీకు చెల్లలేదు కాబట్టి మీరు అక్కడ చేయలేదు. కాదండి, అక్కడ కుక్కకి ఏదో జరిగితేనే ఉద్యోగస్తులను తీసేశారు. మరి దాని మీద మీరు మాట్లాడారా? ప్రగతి భవన్ కేసీఆర్ కుక్కకి ఏదో ఇది అయిపోతే ప్రగతి భవన్ అయినా ఏదైనా మాట్లాడతారండి. ఇప్పుడు మనకు 4 ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ 4 ఎస్టేట్స్ లో 3 ఎస్టేట్లకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఉంది, అన్ని ఉన్నాయి. ఒక్క 4వ స్తంభాన్ని మీ స్వయంకృతం లేదు. 4వ స్తంభానికి లేదు. ఎస్టేట్ అనేది రాజ్యాంగపరమైన ఎస్టేట్ కాదు. అందుకే రక్షణ లేదు. రక్షణ లేదు కాదు, అది మీ అంతా మీరు చేసుకుని స్వయంకృత అపరాధం. మీ విలువలు మీరు తగ్గించుకున్నారు. 3 వ్యవస్థలు అట్ట అయితే కుప్పకూలిపోయినాయి. 4వ వ్యవస్థ ఉండాల్సిన స్థితిలో కూడా లేదు. పోరాడితే ఎట్టా లేదు, దేశం ఎట్టా ఉండదు, ప్రజాస్వామ్యం ఎట్టా ఉండదు, పార్లమెంట్ నుంచి వాళ్ళ అసెంబ్లీ వరకు చూసే పరిస్థితులు ఎట్టా ఉండవు. ఇది కూడా పూర్తిగా బుగిలిపోయింది. నా 3 స్తంభాలతో క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నారు. ఏమీ లేదు, క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నారు 4th ఎస్టేట్ ని. ఏమీ లేదండి. స్వేచ్ఛని ఇంకా దిగమింగుతున్నారు. సిఎస్ గారు మీలాంటి వాళ్ళు 1వ గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా మిగిలారు. టోటల్ గా 4th ఎస్టేట్ ని మింగేసేటువంటి ప్రయత్నం మిగతా ఆల్మోస్ట్ అయిపోయింది. దానికి స్వేచ్ఛని హరించేస్తున్నారు. ఇవాళ కొత్త కాదు, 20 సంవత్సరాలుగా భారతదేశంలో చూస్తున్నాం. ప్రధానంగా మీడియా స్వేచ్ఛ అనేది కోల్పోయింది. మీడియా అనేది పూర్తిగా కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. స్వేచ్ఛ లేనప్పుడు ఉన్న దాంట్లోనే ఉండండి. మీలాంటి జర్నలిస్టులు చదువుకుని చిన్నప్పటి నుంచి తపంతో జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ చేసుకుని, లేకపోతే నార్ల తాతారావు గారిని, నార్ల వెంకటేశ్వరరావు గారిని, ఏబికే ప్రసాద్ గారిని, ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులందరినీ రోల్ మోడల్ గోయంకా గారిని తీసుకుని మనం కూడా అంత చేయాలి. లేకపోతే గొప్ప గొప్ప ఇంకెవరో రిపోర్టింగ్ లో కూడా సెన్సేషన్ ఐటమ్లు చేసిన ఆర్టికల్ రాస్తే మీకు ఎంతో తృప్తి ఉంటుంది. ఇది పరిశోధనాత్మక జర్నలిజం చేసి నేను ఎక్స్ప్లోర్ చేశానని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు, గర్వంగా ఫీల్ అవుతారు. ఒక మంచి వార్త తీసుకెళ్లి లైవ్ చేసినప్పుడు దానికి వచ్చిన స్పందన కనుకుంటే చాలా ఎవరో రిపోర్టర్ అని తెలిసి చెప్పుకుని బ్రహ్మాండమైన పని చేశారని అంటాం. ఇవాళ ఆ తృప్తి మీకు దూరం అయిపోయారండి. ప్రొఫెషనల్ జర్నలిస్టులు అందరూ కూడా మీకు పెళ్ళాం పిల్లలు ఉంటారు, మీరు మగాళ్ళు కాబట్టి ఇంట్లో పెళ్ళాం పిల్లలు జీవితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని బతికించాలి. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు తాలూకి చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీరు చెప్పే వాదన కాదు. 190 మంది జర్నలిస్టులు కూడా బతుకు తెరుగు పాపము చాలా దారుణమైన సాక్రిఫైసింగ్ చేసుకుంటున్నారు. జీవితాలని వాళ్ళ వ్యక్తిత్వాలను పరణంగా పెట్టుకుని బతుకు తెరువు కోసమే తలంచుతున్నారు తప్పించి ఆత్మవంచనతో చేసుకుంటున్నారు తప్పించి నాకు చాలా బాధ జర్నలిస్ట్ మిత్రులు అంటే కూడా. ఎందుకంటే చిన్న జీవితాలండి, అందరూ కూడా దొంగలు ఉండరు కదండి. వాళ్ళలో 10 మంది 15 మంది చేసిన తప్పుకి జర్నలిస్టులు అందరూ కాదు కదా. కొంతమంది కుమిలి పోతారు. రిపోర్టింగ్లో ఉండేవాళ్ళు, డెస్క్లో ఉండేవాళ్ళు ఎందుకు చేస్తున్నావా అని చెప్పి. వాళ్ళు డెస్క్లో ఉండేవాడికి భాష రాదండి, బూతులండి, పరమ సపరేట్ సబ్జెక్ట్ చెబుతున్నా. అసలు మీ జర్నలిస్టులకి వాళ్ళకి సంబంధం ఉండదు. మీరు కష్టపడి ఫీల్డ్లో తీసుకొచ్చేది అక్కడికి వెళ్ళినాక బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందండి. మీకు తృప్తి ఉండలేదండి. ఏదో యాంత్రికంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీలాంటి జర్నలిస్టులు నిపుణులు అయిన వాళ్ళు ఏవి చేయలేని పరిస్థితులు ఉండారండి.
ఇక్కడ వండి వార్చే వాళ్ళదే రాజ్యం అండి. అంటే చేయగలిగినంత చేస్తున్న వాళ్ళండి. అది అసలు ఏమి ఇప్పుడు ఇవాళ అంటే ఏదో అంటే నేను పరిధి తగ్గిపోయింది, స్వేచ్ఛ పరిధి తగ్గిపోయింది. థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఇవాళ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ఒక స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకోగలిగేది. అట్లీస్ట్ ఏదో ఒకటి కొంచెం ప్రజలు చూస్తారా లేదు తర్వాత సంగతి, కానీ అక్కడ చెప్పుకోలేని వెంటిలేషన్ ఇక్కడ ఒకటి ఉంది. అవును, మీలాంటి వాళ్ళు తపంతో చేరి ఇప్పుడు నేనేం కోరుకుంటానంటే మీలాంటి వాళ్ళు అందరూ ప్రొఫెషనల్ ఉండాలి, అందరూ ఒక ప్లాట్ఫామ్కి ఏర్పడి ఈ ఛానల్స్ మీద డిపెండ్ కాకుండా అనైతికంగానూ విలువ లేని ఛానల్స్ లేదా పత్రికలతో కాకుండా నా కోరిక ఏంటంటే విలువలు కలిగిన జర్నలిస్టులు అందరూ ఒక వేదికగా ఏర్పడి వాళ్ళ వాయిస్ని కనుక ఒక సపరేట్ ఛానల్ పేరుతో కనుక రిలే చేస్తూ ఉంటే దానికి అసలు సెలబ్రిటీ ఏంది, మనం ఎక్కడికి పోవచ్చు, మేధో మతనం లాంటి జరుగుతూ ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతూ ఉంటే దానికి పెయిట్ ఉండదు కదా, ఒక ఒత్తిడి ఉండదు కదా, మీ స్వేచ్ఛను మీరు చేసుకుంటారు. మీ వ్యూవర్షిప్ని మీరు ఇప్పుడు బాగానే వస్తుంది డబ్బు యూట్యూబ్లో కానీ వ్యూవర్షిప్ చేసుకుంటే పర్వాలేదు. అనైతికంగా అక్కడ చేసుకునే పోతే ఇక్కడ చేసుకుంటే మీకు ఒక ఇది సాటిస్ఫాక్షన్ వస్తుంది, కొంత రెవెన్యూ కూడా వస్తుంది. తప్ప క్రియేటివ్గా మీడియాకు పరిధి అనేది ఇప్పటి వరకు ఎవరు పిఐబి కూడా చెప్పలేని పరిస్థితులు, స్వీయ నియంత్రణ అంటున్నారు తప్పితే దానికి సరైన నిర్వచనం చెప్పట్లేదు. ఒక మీకు జర్నలిజంలో నేర్పుతారండి స్వీయ నియంత్రణ ఎంతవరకు ఉండాలి ఏంటంటే, అది ఎవరి దానికి సంబంధించి మాస్ కమ్యూనికేషన్ లో రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఆ వార్తను ఎట్లా రాబట్టుకోవాలి, ఆరోగ్యకరంగా ఎట్లా మాట్లాడాలి అనేది ఉంటుందండి. కొన్ని రిపోర్టింగ్లో శాశ్వతంగా చిరస్థాయిగా ఉంటాయి. ఆర్టికల్స్ రాసిన ఎడిటోరియల్ కానివ్వండి, లేదా కొన్ని వార్తలు కూడా మనకి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటాయి. ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మీకు పరిధులన్నీ పోయినాయి, రూపాంతరం మారింది. దానికి ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. దాని మీద మాట్లాడుతున్నారు, దాని కన్క్లూజన్ అయితే రావట్లేదు లేదు అసలు. ఇక ఫైనల్ గా తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళిన తర్వాత మాట్లాడారు. దాని మీద సీరియస్గా తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు రియాక్ట్ అయ్యి లీగల్ డిపార్ట్మెంట్కి పంపించారు, ఆయన మీద ఇమీడియట్ కేసు పెట్టమని. సో ఆ రెస్పాన్స్ని ఎలా చూస్తారు? జరిగి తీరాలండి. ఎందుకంటే ఆయన బిఆర్ నాయుడు గారు కొత్త చైర్మన్గా నూతనంగా నియమించిన తర్వాత ఆయన తొలి సమావేశంలోనే అది తీసుకున్నారు. తిరుమల కొండపైన కెమెరాలు కానీ మాట్లాడటం కానీ ఉంటే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామండి. అది చాలా ఆరోగ్యకరమైంది, చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా అంటే ఇంకోటి నేను మీ ద్వారా బిఆర్ నాయుడు గారికి ఇప్పుడు నూతన టీటీడీ బోర్డు కూడా విన్నవించేది ఏంటంటే ఈ వెళ్ళిన వాళ్ళకి శాలువాలు కప్పటం అనే ఒక దారుణమైన పద్ధతిని ఆపేయాలండి. ఈ శాశ్వస్త్రం అనేది బూత్ అండి, అది శాశ్వస్త్రం కాదు, అది వ్యవసాయం కాదు, అది ఊరినే ఇలా దీన్నే మామూలు ఏదో కప్పటం కూడా ఎరుపు కూడా కప్పుతున్నారు, కానీ దానికి పవిత్రత లేదు, పాడు లేదు. అది వేసుకుని ప్రతి ఒక్కరు పెద్ద గ్లాడ్రాగ్స్ అంటారు చూడండి, వయ్యారు భావనలు నడుపుతూ ఉంటాయి, క్యాట్ వాక్లు చేసినట్టు లోపల నుంచి బయటకు వచ్చేసి మేము గొప్ప వాళ్ళని చూపించుకుంటాం, ఎగ్జిబిట్స్ చేయటం, దాన్ని టీవీలో చూపించడం. ఇవాళ జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు సతీ సమేతంగా వెళ్ళిన జడ్జి గారు ఒక 20-25 మంది తంబగా వెళ్ళటం, అదే ఫోటోలు గుడి ముందు నిలబడి, మంత్రి గారు వెళ్ళిన మంత్రి గారు 100 మందితో ఫోటోలు దిగటం, ఎమ్మెల్యే గారు 10 మంది వెళ్ళటం, ఫోటోలు దిగటం. ఈ దరిద్రం చూడాలి ప్రజలకు అవసరం. అది కూడా అక్కడ టెంపుల్ ఎదురుగా అవసరమా అండి? ఇదంతా దుర్వినియోగమే కదా. ఆ నిర్ణయం తీసుకుని చాలా మంచి పని చేశారు. మీడియాకి అక్కడ కట్టడి చేసేసి పైనుంచి ఒక విజువల్ కూడా కిందకి వెళ్ళకూడదండి. ఎప్పుడు వెళ్ళాలంటే మీరు ఇందాక అన్నారు చూడండి, అక్కడ అసాంఘికమైన కార్యకలాపాలను చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ఒక ఇదిగా వెళ్ళొచ్చు, ఏదన్నా ఒక విజువల్ తీసుకుని వెళ్ళొచ్చు. ఆయన పూర్తిగా ఏమీ లేదు మా ఇష్టానుసారం పైన ఏమన్నా చేస్తామంటే కాదు. ఇటువంటి ఆయన డిస్ప్లే చేయటం అనేది అది మీరు ఇందాక అన్నారు స్వీయ నియంత్రణ, అది అటువంటిది ఎవరి కాళ్ళకు ఉండాలి ఇంగిత జ్ఞానం అనేది. ఇవాళ అతను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, అతనికి ఉండే ప్రోటోకాల్ ఏమీ లేదు అక్కడ. ఏమండి, అతను కూడా సామాన్య భక్తులు ఒక భక్తులు, కానీ ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారు. ఎవరో తెలిసిన వాళ్ళు ఉండుంటారు, మెంబర్లో లేకపోతే చైర్మన్ గారు లేకపోతే ఇంకెవరెవరో అసాంఘిక అసందర్భం. అతని స్థాయి అటువంటిది, అతని స్థాయి అటువంటిది, ఏం చేస్తాం దానికి తగ్గ అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు. అసలు అక్కడికి వెళ్ళి అటువంటి అశుద్ధమైన మాటలు మాట్లాడకూడదు. ప్రాంతాల తత్వం, అక్కడ ప్రాంతీయ తత్వం ఎందుకుంటుంది దేవుడి దగ్గర. వచ్చినాడు తెలంగాణ కూడా, ఆంధ్ర కూడా, కమ్మ, రెడ్డ, వెలమ, లేకపోతే బ్రాహ్మణ, లేకపోతే దళితుడు అని బోర్డు మొహాన్ని ఏమైనా బోర్డు ఉంటుందండి? కులాలు ఉండవు, మతాలు ఉండవు, ప్రాంతాలు ఉండవు కదా. అన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్తారు. అక్కడ భక్తులు నువ్వు తెలంగాణ వాడు అని గుర్తుపెట్టి నువ్వు పక్కకి వెళ్ళి అని అంటారండి. ఆ భాష అనొచ్చండి ఒక మంత్రిగా చేసినాడు. అసలు వివక్షత అనేది ఎక్కడ కుదురుతుందో. ఇప్పుడు మనం యాదగిరి కొట్టు వెళ్తాం,
అక్కడికి వెళ్తే నువ్వు ఆంధ్రవాడ అని అంటారు ఎవరన్నా? ఎందుకంటారు? ఎక్కడ మాత్రం ఎందుకు ఎలా అంటారండి? తెలుస్తుంది అసలు? ఎలా తెలుస్తుంది? అది మనుషులుగా వెళ్తా అది ఇంగిత జ్ఞానం లేకుండా సభ్యత సంస్కారం లేని భాష అదంతా అది దుర్మార్గం అసలు. ఇది పొద్దున్న మిత్రుడు అన్నాడు, పోనీలే కనీసం అక్కడ భక్తుల పట్ల వివక్ష చూపిస్తున్నారు అన్నాడు. రేపు మాపు ఇటువంటి వాళ్ళు ముదిరిపోయి వెంకటేశ్వర స్వామి కూడా వరాలు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ వరాలు ఇస్తున్నాడు కోరుకున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఇవ్వట్లేదని కూడా అనవచ్చు ఇటువంటి దుర్మార్గులు అని చెప్పి ఒక మిత్రుడు చెప్పలేవు. అటువంటిది రాలేదు థ్యాంక్ గాడ్ అని నాతో ఉదయం మాట్లాడాడు అని చెప్పాడు అనమాట. చాలా మంచి పని ఇదంతా కూడా అని మాట్లాడుకున్నాం. తిరుమలలో ఇది జరుగుతుంది అనేది. బిఆర్ నాయుడు గారికి నష్టం చేసేది పాపం. ఆయన నష్టం చేసే మనిషి కదా, ఆయన చాలా వేగంగా స్టెప్స్ తీసుకునే మనిషి. ఆయన కూడా దాన్ని అడ్డా మిస్యూజ్ చేసే మనిషి మాత్రం కాదండి. ఏదోటి ఆయన ఉన్నందుకు మంచిగా ముద్ర పడాలి, బాగా మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తి. పేరు కోసం ఆయన మంచి పేరు కోసం ఆయన టీటీడీని మిస్యూజ్ చేసే మనిషి కాదు. ఇది కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి ఇనిషియేట్ చేయడం అనేది ఆయన అప్రిషియేట్ చేయాలి. అవర్స్ లో ఇమీడియట్ గా ఆయన మాట్లాడిన తర్వాత ఇమీడియట్ లీగల్ డిపార్ట్మెంట్ కి పంపించేసి ఆయన చెప్పినట్టు కొండ కింద దిగే లోపల కేసు పెడతామని చెప్పారు. ఇంకోటి కూడా ఆయన కొద్దిగా తపన పడుతున్నారని నేను తెలుసుకుంటున్నా. ఏదన్నా అక్కడ విజిలెన్స్ వాళ్ళందరినీ కూడా గట్టిగా మంచి వాళ్ళని పెట్టుకుని పైన జరుగుతున్న అసాంఘికమైన చట్ట వ్యతిరేకమైన కంట్రోల్ చేయాలి, సరిదిద్దాలనే తపన ఆయనలో ఉంది. ఒక ఆయన మార్క్ అంటూ ఒకటి వచ్చి మంచి చేసామనేది గుర్తుగా ఉండాలనే తపనలో ఆయన పనిచేస్తున్నారు అనేది అనుకుంటున్నారు. ఆయన చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. లేటెస్ట్ ఏంటంటే 1 hour లో దర్శనం అయిపోయేటట్టు ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. చేసే అవకాశాలు ఉంటాయంటే నాకు ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఆయన చేసే తత్వం ఉన్న మనిషి అని నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి చెబుతున్నా. తతిమావాళ్ళలాగా దాని వ్యాపారానికి వాడుకుని తన సొంతానికి ఇలాంటి మిస్యూజ్ చేసే మనిషి కాదు. అవసరం కూడా లేదు. తత్వం ఆయన తత్వం తెలుసు. అదేంటంటే అది నేను చేశాను అనే గుర్తింపు కోసం అనేది ఉంటుంది. అది తప్పేం కాదు కదా. నేను ఒక మనిషిగా బిఆర్ నాయుడు వచ్చాడు, నేను చేశాను కాబట్టి అది ముద్ర పడిపోవాలి, మంచి పని చేశాను అనే కోరుకుంటాం, తప్పేం కాదుగా. ఇంకో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారిని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళని తిరుపతి దేవస్థానం కనీసం 5-6 నెలలు బహిష్కరించాలి రాకుండా అనేది అది కష్టం లేండి. అది ఎవరు చేయలేరు. భారతదేశంలో చేయటం ఎవరికి తరం కాదు. దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ బహిష్కరణ అనేది ఏ మాత్రం ఒప్పుకోదు. అంటే దర్శనం కూడా ఎవరు చేయగలరు? అంటే ఆ మాట ధిక్కరించినందుకు, బోర్డు తీర్మానాన్ని ధిక్కరించినందుకు మన అంతరాత్మ మనకు సాక్షి అండి. మనం ఏం మాట్లాడుతున్నాం, మాట్లాడేది నోటితో మాట్లాడుతున్నామా, దేనితో మాట్లాడుతున్నాం అనేది మనకు ఉండాలండి. ఆ ఇంగిత జ్ఞానం ఉండే. ఇప్పుడు అజ్ఞాని మూడుడో పిచ్చోడు మాట్లాడితే అయ్యో పాపం అంటాం. చదువుకున్న మంత్రిగా చేసి ఎన్జిఓ గడిషడ్ ఆఫీసర్ నాయకుడిగా చేసిన మనిషి అట్లా మాట్లాడటం అంటే ఏమనుకుంటాం? ఇప్పుడు ఏదో సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఆ మధ్య దువ్వాడ శ్రీనివాస్ అక్కడికి వెళ్ళిపోయి వీడియోలు చేసి రీల్స్ చేసి అక్కడ నాటకాలు. మొన్న కూడా కొంతమంది ఆ పిల్లలు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తీసుకొచ్చి దాని వీడియోలో ఫోన్లో తీసుకెళ్ళటం, రీల్స్ గా పెట్టడం. అవును, ఈ దిగజారుతాం అండి. అది ఏమిటో అర్థం కావట్లేదు. అది నేను ఇంకోటి కూడా చెబుతాను శేష్ గారు. సినిమా వాళ్ళు దీనికి ప్రధానంగా పాత్ర. ఆ అపవిత్రతనే కార్యక్రమాలు మొదలెట్టి సినిమా వాళ్ళే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి సినిమా వాళ్ళని చూసండి సమాజం యాక్టివ్ అవుతా ఉంటుందండి. ఎందుకంటే ఇన్స్పైర్ అవుతారండి, మంచి అయినా చెడు అయినా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సినిమా సంగీతం ముహూర్తాలు పెట్టడం, సినిమా స్క్రిప్ట్ మేము తిరుపతి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని రాసామని చెప్పుకుంటాం. ఆయన స్వామి సన్నిధిలో మేము కూర్చొని డైలాగులు రాసామని చెప్పుకుంటాం. ఈ రకరకాలైన ప్రచారం చేసేటప్పటికి అక్కడికి వెళ్తే మనకు కూడా అయిపోతుందని సామాన్య మూఢత్వం ఉన్న జనాలు ఆ రకంగా మొదలెడతారండి. తర్వాత పైకి వెళ్ళిపోయి వాళ్ళ వీడియోలు అవన్నీ బయట పెట్టుకోవడం వినేటప్పటికి వాళ్ళు అది పెట్టారు, మనం ఇంకొక అడుగు ముందు చేద్దామని ఈ మొదలెడతారండి. మొన్న నేను చూశానండి సూర్య గారు, టి సుబ్రహ్మణ్య రెడ్డి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఆయన కాళ్ళ మీద విరవబడుతున్నారు. అభిమానం ఉంటే ఉండొచ్చు. తిరుపతి దేవస్థానం ముందు జరుగుతుంది అది. అసలు ఏ రకంగా కాళ్ళ మీద దండం బట్టి అంత గొప్ప మనిషి నాకు తెలియదు. సరే, ఆయన గొప్ప తర్వాత అభిమానించే వాళ్ళని బట్టి ఉంటుంది అనుకోండి. తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి తప్ప ఎవరికి అంటే నేను అనేది ఏంటంటే తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. పైన తిరుమల పైన కొండపైన అపవిత్రమైన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన వాళ్ళు ఆయన కూడా ఒకడు. స్వరూపానంద లాంటి వికృత వ్యక్తుల్ని ఆధ్యాత్మికత పేరుతో తయారు చేయటం, అక్కడ అతనికి రాజద్వారం మహాద్వార ప్రవేశం కల్పించడం, ఆశ్రమానికి స్థలాలు ఇప్పించడం, వందల మందిని పొద్దున అర్చనాంతర దర్శనం, సుప్రభాత దర్శనం, ఈ దర్శనాలు తీసుకెళ్ళి రోజు 5-6 వేల మందిని తీసుకెళ్ళి నార్త్ ఇండియా వాళ్ళ 4 నెలలు తీసుకెళ్ళి తన వ్యాపారం కోసం, తన స్వార్థం కోసం చేయటం,
ఇవన్నీ చేశాడు. ఇవన్నీ కూడా తప్పు కార్యక్రమాలు అండి. దైవ కార్యక్రమాల్లో ట్రస్టీ అంటేనండి ధర్మకర్త అండి. ధర్మాన్ని ధర్మంగా మనం కాపాడాలండి. అది ఉండి సామాన్యులు అందరూ ఒకే దృష్టితో ఉండాలి తప్పించి అక్కడ స్వార్థం అనేది ఉండకూడదు. దీనందరికీ పరిష్కారం పోనీ మీరు అన్నట్టు బహిష్కరించడం అనేది సాధ్యం కాదన్నారు. అసలు ఆ కెమెరాలు షూటే బ్యాన్ చేసేసి అది చేసేసి ఆ వాయిస్ ని బయటికి రానివ్వకుండా కిందకు పోయి మీరు ఏమన్నా మాట్లాడుకోండి, ధర్నాలు చేసుకొని ఏమన్నా మాట్లాడుకోండి, బస్ స్టాండ్ లోనో అక్కడ మాట్లాడుకోండి అని చెప్పడమే కానీ మీడియాని కెమెరాలని అక్కడికి నియంత్రణ చేయాలండి. రోజా గారు వస్తారు నెలకు వస్తారు, ఆవిడ చూపిస్తారు, ఆవిడ మాట్లాడతారు, చూపిస్తగానే అది యూట్యూబ్ లో పెడితే అది ఓకే జనాలు పూలమని చూసి దాని మీద ఇదేం లేదు శవాల మీద పేలాలు వెళ్ళుకున్నట్టే. దానికి ఫుల్ స్టాప్ మీడియాని ఎవరిని పైకి మీడియా అనేది ఉండకూడదండి. ఇటువంటి వీడియో పెట్టగానే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు పెట్టి లోపల ఇట్లా అసలు అవసరం కూడా లేదనుకుంటా. తిరుమల మీద తిరుమలలో మీడియా అవసరం లేదు. ఎందుకు అవసరమే ఉందండి? ముఖ్యమంత్రి వెళ్ళారు దర్శనం చేసుకుంటాడు వచ్చేస్తారు, గవర్నర్ వెళ్ళారు దర్శనం చేసుకుని వచ్చేస్తారు. అవన్నీ మీడియాకి అవసరమే ఉంది. ఒకవేళ స్పెషల్ మీడియా ఉంటుంది అనుకోండి, ప్రధానమంత్రి ఎస్వీబీసీ ఉంది కదా, వాళ్ళు లైవ్ చేసి వాళ్ళు ఇస్తారు ఫుటేజ్, వాళ్ళు ఇస్తారు వాడుకోండి. వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ హైప్, వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువ, మీడియా ఓవర్ యాక్షన్ ఎక్కువ. మీకు ఇంకో విషయం తెలుసా, మరి చాలా మీడియా హౌస్లకి కొండ మీద ఆఫీసులు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, రిపోర్టర్లకి వ్యాపారాలు ఉన్నాయి. అదొక మాఫియా సామ్రాజ్యం. మరి చెప్పరా బిఆర్ నాయుడు గారు ఆయనకి తెలుసా ఎన్ని? అప్పుడు ఆయన ఛానల్లో ఉండే వాళ్ళు కూడా అక్కడ దుకాణాలు ఉన్నాయి, నాకు తెలుసు, అది తెలుసు. ఏ ఛానల్ వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి లేకుండా లేవు అని చెప్పడం కష్టం. నేననేది టోటల్ గా మీడియా మీద టోటల్ అండి. అసలు పైన జనవాసం ఉండకూడదు, ప్రైవేట్ జీవితాలు, ప్రైవేట్ కాటేజీలు, ఇల్లు ఉండకూడదు, అక్కడ షాపులు అనేవి ఉండకూడదు. వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, ఫుడ్ కూడా ఇస్కాన్ లాంటి వాళ్ళకి ఇచ్చేయాలండి. వాళ్ళకే ఇచ్చేయాలండి. కాఫీ హోటల్లో, టీ హోటల్లో ఏ కూడా ఏది ఉండకూడదండి. ఈ బొమ్మలు అమ్మటం, కాశీ దారాలు అమ్మటం, ఇవన్నీ పచ్చి మోసం అండి. కొబ్బరికాయలు కొట్టడం మోసం అండి. అక్కడ కొబ్బరికాయ అసలు కొట్టనివ్వరు, దూరంగా ఎక్కడో పెట్టారు, అక్కడ కొట్టచ్చులేండి. బేడి ఆంజనేయ స్వామి పెడతారు, అది కొట్టడం కూడా అవివేకమే, కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ పటికి బెల్లం అమ్మటం, ఈ ప్రసాదాలు అని చెప్పడం, ఇదంతా పచ్చి మోసం అండి. జనాలు ఆ అజ్ఞానంతో ఉన్న, అమాయకత్వం ఉన్న జనాలను ఏమార్చి మోసం చేయటం, బొమ్మలు అమ్మటం, ఇవన్నీ కూడా. ఇవన్నీ తీసేస్తే పైన చాలా ప్రశాంతత, పర్యావరణం బాగుంటుంది. ఈ దళారీ వ్యవస్థ కంట్రోల్ అయిపోతుందండి. కింద ఏమన్నా చేసుకోండి, కింద చేసే వ్యాపారాలకు మనకు కట్టడం లేదు, ఏమన్నా చేసుకునే ఉండే. పైన అయినా సరే ప్రైవేట్లో ఒక కాటేజీలు ఉండకూడదండి. అర్చకులు ఎవరైతే ఉంటారో అర్చన చేసేవాళ్ళు, పురోహితులు, పైన ఉండే పోర్ట్లో ఉండే ప్రసాదాలు చేసేవాళ్ళు, ఏమన్నా నిత్య నైమిత్య కార్యక్రమాలు, కళ్యాణాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కటి చేస్తున్నట్టున్నారు. చేయలేరు. అది మహా పెద్ద దారుణమైన మాఫియా ముఠానండి బాబు. ఆ పైన ఉండే ఉద్యోగస్తులు వాళ్ళందరూ టచ్ చేయడం కూడా కష్టమే. కొంచెం మొండి మనిషి కాబట్టి ఒకటి చేస్తారు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక 3 నియోజకవర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉంటుందండి. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల 3 మీద కూడా ఉద్యోగస్తుల వేలాది కుటుంబాలు కదా. వీళ్ళు కనుక ఏదైనా ఒక పార్టీ, అధికార పార్టీ వాళ్ళు కనుక స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు అక్కడ మొత్తం ఓటు బ్యాంక్ అంతా పోతుందేమోనని భయం వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. పెద్ద మాఫియా ముఠాలు అన్నమాట అండి. అందరూ అన్నిటి ఉద్యోగస్తులు ఉన్నారు, పురోహిత బ్రాహ్మణుల్లో కూడా కొంతమంది మేము దర్శనాలు ఇప్పిస్తామని చెప్పి కిందకు వచ్చి హోటల్లో వెళ్ళిపోయి 50 ఏళ్ళు 25 ఏళ్ళు అని చెప్పి బేరాలు చేసుకుని వెళ్తున్న వాళ్ళు తయారయ్యారు. మీడియా సంస్థలో మేము చేస్తామని ఉన్నారు, కానీ కట్టడి అయింది, మొన్నటిదాకా జరిగింది. సో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మీద తీసుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడే అవకాశం ఉండదా? ఎవరు అది రావాలి, మాట్లాడకుండా ఉండే భయం అనేది కలగజేయాలి. ర్యాపిడ్ గా చైర్మన్ నిర్ణయం తీసుకున్నట్టేనా? చైర్మన్ బోర్డు కూడా బోర్డు అనేది తీసుకుని తీరాలి. అట్లా విజిలెన్స్ వాళ్ళని కూడా గట్టిగా బలమైన వాళ్ళు, మంచిగా నిబద్ధత కలిగిన వాళ్ళు పెట్టుకుని, ఎప్పుడు విజిలెన్స్ అనేది చాలా కీలకమైన బాధ్యత అండి. కొండపైన ఈ దొంగ టికెట్లు అమ్మటం, ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళని పట్టుకుంటాం, ఇవన్నీ కూడా బాగా విస్తృతంగా చేయాలండి ఆయన నాయుడు గారు. దానికి ఒక బలమైన టీముని పెట్టుకోవాలి, మంచి పోలీస్ ఆఫీసర్లని టీంని ఎత్తుక్కుని, కొంతమంది పోలీస్ సివిలియన్స్ని కూడా వాలంటీర్లను కొంతమంది తయారు చేసుకుని, భక్తుల్లో వాలంటీర్లను పెట్టుకుని, బాబు మా దీనికి విజిలెన్స్లో కూడా మీరు కూడా ఎప్పుడన్నా ఒక వారం 10 రోజులు ఉంటాయంటే చేదోడు వాదోడుగా వాలంటీర్ పెట్టుకుని బ్యాడ్జ్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎక్కడెక్కడ. ఇప్పుడు RSS లో VHP లాంటి వాళ్ళు కూడా భక్తులు కొంతమంది ఉంటారు. కాలేజ్ NCC ఉంటాయి కదా, NCC క్యాడెట్లను కూడా తీసుకోవచ్చు.
తీసుకుని ఊరిని వాళ్ళు విజిలెంట్గా తిరుగుతూ ఉంటే అక్కడ ఏమైనా జరుగుతూ ఉంటే కప్పుకుని వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు. కప్పుకుని వచ్చి ఆఫీసర్కి చెబుతారు, సార్ ఇది పలానా చోట జరుగుతుంది అంటే ఏదైనా తీసుకుంటారు. అక్కడ ఇది ఒక విజిలెన్స్ ఉంది అని కనుక ప్రజల్లో భక్తులు తెలిస్తే వాళ్ళు కూడా కొద్దిగా స్పృహలో ఉంటారు. కాబట్టి అటువంటిది ఒకటి చేయాలి అక్కడ. సో ఇప్పుడు కేసు పెట్టడంతో సమసిపోయినట్టు అనేది శ్రీనివాస్ గౌడ్ది సమస్యపోవడం అంటే ఒక ప్రాథమికంగా ఒక స్టెప్ జరిగింది, అటువంటి వాళ్ళని ఉపేక్షించట్లేదు అని. రేపొద్దున ఈ వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయి ఎరుమూరు వేషాలు వేసే ప్రయత్నాలు జరుగుతాయి. వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇక్కడ వేసుకుని ఏదో ప్రదర్శించినట్టున్నారు. ఇప్పుడు ఒకటండి, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత గోవింద అనే నామం తప్పించి వేరే పేరు ఎత్తకూడదండి. అసలు పైన ఇంకొక మాట ఉచ్చరించకూడదు అనేది ఇది ఉందండి. అవును, ఆగమ శాస్త్రం వీధుల్లో ఏది ఉండకూడదు. ఆగమ శాస్త్రమే కాదు, మనకు కూడా నమ్మకం, స్వామివారి మీద నమ్మకం ఉంటే మనకు తెలుస్తుందండి అదేంటి అనేది. ఆ తీపి, ఆ రుచి, ఆ స్వామివారి యొక్క ఇదేంటి అనేది, బలం ఏంటనేది మనకు తెలుసు. ఆ భక్తులుగా మనకు తెలుసు కాబట్టి మనం చెప్పగలం. కొంతమంది తెలియని అజ్ఞానంలోనూ అమాయకత్వంలోనూ కొంతమంది ఉండొచ్చు. ఇక నేను ఒళ్ళు మీద పచ్చబొట్లు వేసుకెళ్తాను కాబట్టి నేను వెళ్తాను అంటే ఎవరు మేము చేయలేం. పచ్చబొట్టు తుడిసేసుకుని మనం పంపించడానికి లేదు. కొంతమంది మెడలో సిలువ వేసుకుని లోపలికి వెళ్ళినాడు లేరా, శ్రీవారికి బట్టలు ఇచ్చినాడే మా మెడలో సిలువ వేసుకుని లోపలికి వెళ్ళి తులాభారంలో కూర్చున్నాడు. జగన్నాథ రక్ష గోవింద అని చైర్మన్ పెళ్ళామే అక్కడ కీర్తనలు చేసింది. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ స్వామివారు చూశారు, మనం చూసాం. అవన్నీ ఎరాడికేట్ అవ్వాలి కాలక్రమంలో. ఇవన్నీ భాగమే. ఇవన్నీ కూడా మంచి మార్పుకు శ్రీకారం చుట్టి అక్కడ ఏంటంటే పేద భక్తులు అందరికీ కూడా మంచి దర్శనం జరిగి మంచిగా ఫుడ్ దొరికితే నరుడే నారాయణుడే అండి. వచ్చే పేద భక్తుడే నారాయణ స్వరూపం. అట్టా కనుక చేయగలిగితే జన్మధన్యం అండి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, మెంబర్లకి అందరికీ కూడా చేస్తారని ఆశిద్దాం సార్. తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది నాకు. ఆయన అయితే 2 సంవత్సరాల పూర్తి టర్మ్లో తప్పకుండా మంచికి శ్రీకారం చుడతారనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ జడ్జిలు అనే భయం కూడా తీసి పారేయాలి. హైకోర్టు జడ్జిలు అది ఇది అని కూడా లేకుండా ప్రోటోకాల్ ఎంత వస్తే అంతేగాని వాళ్ళకి ప్రత్యేకమైన రిపోర్టింగ్లు, జర్నలిస్టులు తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకోవడం అనేది ఇవ్వనివ్వకూడదు. జడ్జిలుగానే ఉండవు, మినిస్టర్లుగానే ఉంటాయి, ఎవరైనా సరే. ఆయన వెంకటేశ్వర స్వామి ముందు ఎవరైనా ఒకటే కాబట్టి అసలు కెమెరాలో ఫోటో ప్రదర్శన అనేది కనుసూపు మేర ఉండటానికి వీల్లేదు అని చెప్పి భక్తులకు కూడా ఎప్పటికప్పుడు వినపం చేయాలండి. మీరు వచ్చిన వాళ్ళు ఎదురుగా ఫోటోలు దిగటం అనేది ఎవరినైనా సరే ఉపేక్షించకూడదండి. నిలబడి ఫోటోలు దిగటం అనేది ఆ పరిసరాల్లో నిషేధించాలి. ఫోనులతోనే తీసేయాలి. ఇంకోటి ఏంటంటే ఫోనులు కూడా లోపలికి అలౌ చేయరండి, చేయట్లా. కానీ బయటకు వచ్చేటప్పటికి మీడియా వాళ్ళును కొంతమంది కెమెరాలో ఫోన్లు ఉండాలి చేస్తున్నారు. దర్శనంకి వెళ్ళిన వాళ్ళు చేయలేరు, ఎందుకంటే దర్శనంకి వెళ్ళిన ఫోన్ అవైలబిలిటీ లేదు. వీళ్ళంత వరకు పై కూడా ఈ స్మార్ట్ ఫోన్లు వీటన్నిటిని కూడా కొద్దిగా ఆపేస్తే బెస్ట్. దాన్ని కష్టపడి చేయడం కష్టం, కానీ ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. పవిత్రతకినూ అక్కడ శుభ్రతకి ఎక్కువగా అవకాశం. స్టెప్ వేశారు కాబట్టి మంచి స్టెప్ పడింది, పర్వాలేదు. ఆయన వరకు పర్వాలేదు. సభ్యులు కూడా 70-80% నుంచి 90% వరకు కూడా సరే, వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ ఏమైనా కూడా దుర్వినియోగం చేయనాళ్ళనే నేను నమ్ముతున్నా. మిస్యూజ్ చేయనాడు. మార్పుకి అయితే అడుగుబడి క్యారెక్టర్ ఉండాలి, పూర్తి స్థాయి మార్పు రావాలని కోరుకుందాం. అంటే కొద్దిగా క్యారెక్టర్ ఉండాలి అని నేను అనుకుంటాను. అంటే 100% నేను సర్టిఫికేట్ ఇవ్వడానికి నాకు అర్హత లేదు, కానీ ఎందుకంటే నేనే గురువిందం అయినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చే ఎవరో ప్రతి ఒక్కడం గురువిందలమే. ఏదో తప్పులు ఉంటానే ఉంటాయి మనకి. ఒక మనిషికి గొప్పవాడు అని చెప్పి మనిషి ఎట్ అవుతాడు. మనం నిరంతర విద్యార్థులు సమాజంలో జీవితంలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి జరిగితే మంచి, చెడు అంటే చెడు, మంచి జరుగుతుందని కోరుకోవాలి.